సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు జ్ఞాపికను బహుకరించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది. యోగా దినోత్సవ ప్రాతిపదికను 175 దేశాలు మద్దతిచ్చాయి. 175 దేశాల్లో యోగా చేయటం సాధారణ విషయం కాదు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ. గత 10 ఏళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. గ్రామ గ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారు. యోగాకు వయసుతో పని లేదు, యోగాకు హద్దులు లేవు అని మోదీ తెలియజేశారు. ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి చిరునామా విశాఖపట్నం. ప్రకృతిలో మనిషి భాగస్వామ్యాన్ని యోగా గుర్తు చేస్తోంది. యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుంది. మనం అన్న భావన మానవత్వాన్ని పెంచుతుంది. ప్రపంచంలో అశాంతి, అస్థిరత పెరుగుతున్నాయి. యోగా వలన శాంతి, స్థిరత్వం సాధించవచ్చు అని మోదీ పేర్కొన్నారు. देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है।
ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन శైలి కా యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యోగా దినోత్సవం రోజు విశాఖలో రికార్డు సృష్టించబోతున్నాం. 1.44 లక్షల మంది యోగా శిక్షకులు కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. నిన్న 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారు. రోజు గంటసేపు యోగా చేస్తే ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు, యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయి. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో నిర్వహించుకుంటున్నారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలి. స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తాం. యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా ప్రధాని మోదీ మార్చారు. వికసిత్ భారత్ లో భాగంగా రాష్ట్రాన్ని హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీగా మారుతాం. ప్రధాని స్ఫూర్తితో ఏపీలో నెలపాటు యోగాంధ్ర నిర్వహించుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam. From here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable, as a result of Honorable Prime Minister's vision and promotion of yoga for the last 10 years, yoga has now achieved a mass momentum. We must make sure that yoga should be a part of our lives. Therefore, I am appealing to the people to take 1 hour daily for yourself to do yoga. To the youth I say, embrace yoga not only as a form of exercise, but as a powerful tool to enhance focus, discipline, creativity in today's rapidly evolving digital world. With constant practice, you will be able to see a miracle in your life. Ultimately, a happier society. This is also the core goal of Vision Swarnandhra 2047, a healthy, wealthy and happy Andhra Pradesh, part of Vikasit Bharat. Honorable Prime Minister has revived yoga, naturopathy, Ayurveda, promoting green energy, Swachh Bharat and natural farming. Modi's vision is not just for healthy global community, but for a healthy planet as ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నాం. యోగా విశిష్టతను ఋగ్వేదం చెబితే దాన్ని మోదీ విశ్వవ్యాప్తం చేశారు. భారతీయ సనాతన ధర్మం విశిష్టతను యోగా ద్వారా ప్రపంచానికి తెలిపిన ఘనత మోదీదే. యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తంతో ఉంటారనే దానికి, ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారనే దానికి మోదీ నిలువెత్తు ఉదాహరణ. వన్ ఎర్త్, వన్ హెల్త్ థీమ్ ని విశాఖ వేదిక నుంచి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలి అని పవన్ తెలిపారు. యోగా విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా
ఒక 2014లో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికింది. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారు శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్ రాజ్ జాదవ్ గారికి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని, ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్తే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మామిడి రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు తీరుతో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా? చివరకు సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఆయనకు ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా లేకుండా పోయింది. సీఎంగా చంద్రబాబు పని అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది. ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు. ఈరోజు అక్కడి నుంచి షిఫ్ట్ అయితే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో, జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన అక్రూరత్వం, ఆ కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లో ఇప్పుడు ఈ రాష్ట్రం మీద, ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందని ఆయనకైనా అనుకుంటారు. బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తన పట్టులేకి తెచ్చుకొని మ్యానిపులేషను, అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గుంటూరులో అట్టహాసంగా జరిగాయి. అధికారికంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన యోగాసనాలు కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఇతర అధికారులు పాల్గొన్నారు. యోగా యొక్క ప్రాముఖ్యతను అతిథులు వివరించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన యోగాని మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకుని రావడం ఆనందంగా ఉందని తెలిపారు. యోగా సాధన చేయడం ద్వారా పూర్తి స్థాయిలో
ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు యోగా సాధన చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. శ్వాస వదలతో చేతులను వృత్తాకార घुमाएंगे एल्बोस మెల్లగా వృత్తాకారం తిప్పండి నిదానంగా ఇంకొకసారి అభ్యాసం చేద్దాం శ్వాస వదలతో నడుము కుడివైపు తిప్పండి श्वास भरते हुए सामान्य स्थिति में आइए श्वास తీసుకుంటూ साधारण स्थिति को आइए श्वास छोड़ते हुए कमर को लेफ्ट साइड घुमाएंगे श्वास बदलते नడుము ఎడమవైపు తిప్పండి श्वास भरते हुए सामान्य स्थिति में आइए श्वास తీసుకుంటూ साधारण स्थिति को రండి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండడానికి ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మన జిల్లాలో ఇవాళ యోగాంధ్ర కార్యక్రమం అనేది మనం దాదాపు 4800 లొకేషన్స్లో ఇవాళ చేయడం జరిగింది. మన అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం గత నెల నుంచి మనం ఈ యోగాంధ్ర కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. సో మన జిల్లాలో గురూస్ని కానీ మాస్టర్ ట్రైనర్స్ని కానీ దాదాపు 5000 మంది సెక్రటేరియట్ స్థాయి ట్రైనర్స్ని తయారు చేసి తద్వారా దాదాపు 8 లక్షల మందికి మనం యోగా అనేది ట్రైనింగ్ అనేది చేస్తున్నాము, 3 డే ట్రైనింగ్. అండ్ దీంట్లో కూడా చూసినట్లయితే మన జిల్లాలో స్పెసిఫిక్గా మనకి ట్రైనింగ్ చేసిన వాళ్ళు మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్రప్రదేశ్ పేరుతో గౌరవ ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం యోగా యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి విధంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ లిమిట్ లేకుండా చిన్నవాళ్ల దగ్గర నుండి అంగవైకల్యం ఉన్నటువంటి వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితులు. మారుతున్నటువంటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా యాంత్రీకరణ పేరుతో శ్రమ శక్తి లేకుండా తమ సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితిలో యోగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఈ రోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము మోడీ గారు చేశారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. అదే అంశాన్ని ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు వైజాగ్ లో ఈ యొక్క యోగాంధ్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మానవ జీవితంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అవలంబించుకోవాల్సింది యోగా. ఆ యోగాని గనక ఇది ఒక ప్రక్రియగా ప్రతిదినం తన దినచర్యగా గనక తీసుకోగలిగితే వారి జీవితం మొత్తం కూడా యోగంగా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగాని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర దివస్ కూడా మనం జరుపుకుంటా ఉన్నాము. 3వ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా మనము జరుపుకోవడం చాలా సంతోషకరం. దీన్ని హరిత దినోత్సవంగా ఈరోజు ప్రకటించుకొని మనందరం కూడా స్వచ్ఛతకి అడుగులు వేయడం చాలా ఆనందకరం. ఎవరైనా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే లక్ష్యంగా ఈరోజు ప్రతి ఒక్క మనిషి బ్రతకాలి. లివ్ అండ్ లెట్ లివ్ అనే ఒక నినాదంతో మనం ఉండాలి. అదే అడాప్ట్ చేసుకుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. హ్యాపీ అండ్ హెల్దీ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గుంటూరులోని IMA హాల్లో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ మహేష్, నగర శాఖ అధ్యక్షులు డాక్టర్ సుబ్బరాయుడు, కార్యదర్శి సాయికృష్ణ, సంయుక్త కార్యదర్శి డాక్టర్ రాధికా రాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా మానసికంగా దృఢంగా ఉండవచ్చని సందర్భంగా వైద్యులు తెలిపారు. భారతదేశంలో సాధన చేసే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం యోగా సాధన చేయాలని సూచించారు. 1 hour 1 health
So let's breathe. And slowly and gradually you can rub your arms. Rub your eyes. Rub your palm. Rub your palm. Your eyes. This actually. So on this occasion of one hand, these sessions going on. So the number of people who join for these meetings regularly and consistently, Amul will be donating multiplied by 10 for tree plantation drive in Rajasthan. Okay. So what I want or what I request you to do is type 14 in the chat box as a promise that we will be attending the next 14 days. So the peak count that I can see which went to was 7. Let us know what is once again fantastic history guys. So yeah, it has been remarkable and I was very surprised by seeing the number of participants after our YouTube analytics as well. So once again, good morning, good evening, and namaste to everyone joining us from the club. It's an absolute honor and privilege to share with you today. Today the results of the is not just a celebration of energy, awareness. ప్రపంచ యోగా దినాన్ని పురస్కరించుకొని మన ప్రీతం ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా కూడా ఐఎంఏ రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలతో పాటు గుంటూరు ఐఎంఏ తరఫున మా గుంటూరు మెడికల్ అసోసియేషన్ హాల్ నందు పెద్ద సంఖ్యలో యోగా ప్రాక్టీస్లో పాల్గొన్నాం. ఇందులో మన రాష్ట్ర అధ్యక్షులైన నందకిషోర్ గారు, నేను గుంటూరు నగర అధ్యక్షుడిని ప్రెస్ కార్యదర్శి, అట్లాగే స్టేటు సంయుక్త కార్యదర్శి అయిన మహేష్ గారితో పాటుగా అందరూ వార్తా వైద్య మండలి సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. చాలా మంచి కార్యక్రమం, అందరూ అవలంబించాలి. మన దినచర్యలో అది భాగం అవ్వాలి. ఈ డాక్టర్లు చేస్తున్న పేషెంట్లకు కూడా ఒక మంచి అనుభూతి కలిగిద్దని వాళ్ళు కూడా పాటిస్తారని కోరుకుంటున్నాం. నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుందామని మేమందరము రేడియాలజీ డిపార్ట్మెంట్ గుంటూరు తరఫున గ్యాదర్ అయ్యామండి. గుంటూరు సిటీ చాప్టర్ ఆఫ్ ఐఎంఏ అంటే మా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇద్దరం కలిపి ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి ఇవాళ అందరం ఇక్కడ చేరామండి. ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక బిగినింగ్, ఆల్రెడీ చేసే వాళ్ళకి ఇదొక పార్ట్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ కంటిన్యూయేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ యోగా డే. సంక్రాంతికి వస్తున్న సినిమా నటి ఐశ్వర్య రాజేష్ బుల్లిరాజు గుంటూరులో సందడి చేశారు. బ్రాడీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్ స్టోర్ ని ఐశ్వర్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో షామీ ఇండియా సీనియర్ మేనేజర్ సయ్యద్ అన్వర్, హ్యాపీ మొబైల్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వడ్లమాని శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రెడ్మీ నోట్ 14 నూతన మొబైల్ ను ఆవిష్కరించారు. సంక్రాంతికి వస్తున్న సినిమాకి మంచి హిట్ ఇవ్వటం ఆనందంగా ఉందని హీరోయిన్ తెలిపారు. త్వరలో మరొక మంచి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వస్తానని తెలిపారు. గుంటూరు పర్యటనకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 90 హ్యాపీ మొబైల్ స్టోర్స్ ఏర్పాటు చేశామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హ్యాపీ మొబైల్ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్లు ఇస్తున్నట్లు వారు తెలిపారు. We will hold the phone. అంతే Gracias.
అందరికీ నమస్కారం. ఇవాళ మాకు చాలా గొప్ప రోజు అన్నమాట. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 5 స్టోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో మిర్యాలగూడ, ఆంధ్రప్రదేశ్లో పీలేరు, గుంతకల్లు, తాడేపల్లిగూడెం, మళ్ళీ ఇవాళ మనం ఇక్కడ ఉన్న గుంటూరులో. సో ఇవాళ ఈ గుంటూరు లాంచ్తో సహా మేము 90 స్టోర్స్కి రీచ్ అవుతున్నాం అనమాట. సో ఇవాళ ఈ గుంటూరు స్టోర్లో రీలాంచే కాకుండా మన ఎంఐ నోట్ 14 Pro అండ్ 14 Pro Plus రీలాంచ్ కూడా జరుగుతుంది, కొత్త షాంపెయిన్ గోల్డ్ కలర్. ఇవాళ ఈ గుంటూరు రీలాంచ్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి హ్యాపీ మొబైల్స్లో. ఒక టీవీ కొంటే ఒక టీవీ ఫ్రీ, ఒక మొబైల్ కొంటే మొబైల్ ఫ్రీ, అంటే ఒక 13,000 మొబైల్ కొంటే కూడా ఒక టీవీ ఫ్రీ ఇచ్చినట్టు స్కీమ్స్ ఉన్నాయి. అలాగే టీవీ కొంటే సౌండ్ బార్ ఫ్రీ, అలాగే యాక్సెసరీ స్మార్ట్ వాచ్ ఒక 799 రూపాయలకి ఒక స్మార్ట్ వాచ్, ఇలాంటి బెస్ట్ కమింగ్ ఆల్ మీడియా టీమ్ హియర్. Very big congratulations to entire Happy team. So opening 90th store in Guntur right now. So we are here to launch 2 new products. One is definitely like Shashikiran said, Redmi Note 14. Champagne gold color, new gold color we are going to launch today. Also we are launching today Redmi Pad 2, which comes with a very big screen. Also which comes with a big battery, big screen and big entertainment. So very congratulations to entire Happy and entire Xiaomi team. So thank you. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైతే ఒక స్టోర్ లాంచ్ చేసినప్పుడు మళ్ళీ ఇంకోసారి పిలిచినప్పుడు ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. సో అలాగే హ్యాపీ మొబైల్తో మళ్ళీ సెకండ్ టైం అసోసియేట్ చేయడంలో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను మాత్రం కాదు, నాతో పాటు బుల్రాజ్ మేము ఇద్దరు ఓపెన్ చేసాం మన బాలయ్య గారు కాన్స్టిట్యూషన్ హిందూపూర్లో. అండ్ గుంటూరు ఇస్ ఆల్సో వెరీ వెరీ స్పెషల్ బికాస్ మా అమ్మగారు ఊరు వచ్చి గుంటూరు. సో సో నేను చాలా సార్లు మా అమ్మగారి గురించి చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడతాను. సో ఇప్పుడు నేను ఐ టోల్డ్ లైక్ మా అమ్మగారి దగ్గర నేను గుంటూరు మా ఊరు అని చాలా ఎక్సైట్ అయింది. అండ్ ఇక్కడ హ్యాపీ మొబైల్స్ వాళ్ళు రీలాంచ్ చేసి ఒక ఫ్రెష్ ఒక షోరూమ్ లుక్ అండ్ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈ రీలాంచ్కి. వాళ్ళు చెప్పినట్టు ఒక 13,000కి ఒక మొబైల్ ఫోన్ కొంటే కూడా టెలివిజన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నాకు చాలా ఇష్టమైన ఒక విషయం ఉంది. పోయినసారి ఐ థింక్ ఐ మెన్షన్ అక్షయ పాత్ర, ఇఫ్ ఐఎమ్ రైట్. సో ఆ కస్టమర్ వాళ్ళు బర్త్డే డేట్ తీసుకుని వెయిట్ చేయండి నెక్స్ట్ మూవీకి మీరు మరి సంక్రాంతి లాంటి ఒక సినిమా ఇచ్చేసి, నాకు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఇప్పుడు ఏదైనా చిన్న రోల్ చేయాలన్నా కూడా భయం వేస్తుంది. అందరూ ప్రతి ఒక్క చోట వెళ్ళినప్పుడు మేడం మీరు భాగ్యం లాంటి క్యారెక్టర్స్ చేయండి, మంచి రోల్స్ చేయండి అని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది. సో తెలుగు ఆడియన్స్ కి ఖచ్చితంగా వాళ్ళు డిసప్పాయింట్ చేయకుండా విల్ జస్ట్ డూ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ వెరీ వెరీ సూన్. తెలుగు ఆడియన్స్ కి ఒక మంచి మూవీ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ వెరీ సూన్. బుల్రాజ్ గారు ఒక 45 సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. He's doing lot of films. Step Bulraju. I'll do 3 films and Chiranjeevi Gardi and Naveen Polishetty and Varun Tej Gardi. ఇంకా ఇంకా టామ్ క్రూజ్ ది చెప్పురా. టామ్ క్రూజ్ ది చెప్పు. గుంటూరు అమరావతి రోడ్డు అన్నదాన సమాజంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ కాళిశెట్టి కోటేశ్వరరావు గురూజీ ఆధ్వర్యంలో ఈరోజు యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గురూజీ శ్రీ కాళిశెట్టి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా రాజర్షి ఉచిత యోగా శిక్షణ అకాడమీ స్థాపించడం జరిగిందని అన్నారు. ఎంతో మందికి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే యోగా చేయడం మంచి అలవాటు అని తెలిపారు. అలాగే ఈ రోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అని అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ తరగతులు మొదలవుతాయని చెప్పారు. కనుక గుంటూరు నగర ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సహాయక గురువు శ్రీరామ్ శ్రీనివాసు, సహాయక గురువు జయలక్ష్మి, అన్నదాన సమాజం సత్రం ఈవో గున్నం శ్రీనివాసరావు, చెక్క శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమానంగా చెబుతారు, గురువు గారు లాగా చెబుతారు. గురువు గారికి మించాను. కృష్ణరాజు గారికి
ఇచ్చిన తల్లిదండ్రులకు అమ్మ నాన్న పాదాలపై పుష్పాలు దగ్గర దర్శనం చేసుకోండి. దైవం కొండ వెంకటపై పంతులు గారికి కూడా ఈ శుభ సర్వదా మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా మౌగా దినచర్యలో భాగం కాదు. 25 ఇన్ని సంవత్సరాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ రోజు మన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన గుంటూరు పట్టణంలో అమరావతి రోడ్లోని మరి అన్నదాన సత్రంలో మన రాజర్షి ఉచిత యోగ శిక్షణ అకాడమీ వారి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 3 అంకెల స్కోర్లో వచ్చారు. సుమారు 140-150 మంది వచ్చారు. యోగ బంధువులు, అలానే రామనామ బంధువులు, అలానే ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు, వ్యాపారస్తులు, అలానే మిగతా యోగా మీద అభిమానము, ప్రేమ, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. చాలా సంతోషం అండి. ఈ రోజు ఘనంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మనం ఇక్కడ 15 సంవత్సరాల నుంచి బిగిన్ చేశాం. సుమారు 25,000 మంది నేర్చుకున్నారు. ఇక్కడ ఎంతో మంది నేర్చుకొని వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం చాలా మంది బ్రహ్మాండంగా నేర్చుకొని ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఎవరికైనా సరే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఉంటే కంట్రోల్లో వచ్చే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు పట్టణంలోని దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అన్నదాన సమాజ ఆడిటోరియంలో ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా గత 15 సంవత్సరాలుగా మన పూర్వీకులు అందించిన ప్రాచీన యోగా కళని ఇక్కడ అభ్యసించడం జరుగుతున్నది. ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు విశేషంగా ఉన్న జనాభా వచ్చి ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడమే కాక ఆరోగ్య సమస్యలపై మంచి అవగాహన కల్పిస్తూ అందరూ ఆరోగ్యవంతులై ఉండటానికి గురువు గారు ఇక్కడ కాల్చెట్టి కోటేశ్వరరావు గారు ఎంతో సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చడమే కాకుండా ఏ విధానాలు పాటించాలి, యోగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎలా చేసుకుంటే ఆరోగ్యం రక్షించబడతారని చెప్పి